పాకుండలు ఎలా చేయాలంటే ముందుగా కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకొని ఆ కొబ్బరికాయ ముక్కల్ని మనం మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత వాటిని కూరలా చేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరికాయని మనము కూర చేసుకున్న అయిపోతుందండి. దీన్ని మిక్సీ చేసుకున్న తర్వాత మనం ఎలా చేయాలో నేర్చుకుందాం. చూడండి, ముందుగా మిక్సీలో మధ్యలో మళ్ళీ మిక్సీ చేయడం, మధ్యలో ఆపడం, మళ్ళీ మిక్సీ చేయడము చేసుకోవాలండి. శుభ్రంగా కూర వచ్చిన తర్వాత మనం కూరని కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా వేడి చేయాలండి. ఎక్కువసేపు అయితే వేయించకూడదు. దీన్ని మనం అలాగా వేడి చేసుకుంటూ ఉంచుకోవాలండి. చాలా బాగుంటుంది. మనం కొద్దిగా నెయ్యి వేయాలండి. నెయ్యి వేస్తే చేయించుకుంటాము. బాగా వేగిన తర్వాత మనమైతే కనుక నెయ్యితో ఎక్కువసేపు అయితే వేయించకూడదు. వేయించకుండా కొంచెము కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము అందులో పంచదారను కూడా వేసేయాలండి. ఆ రెండు కలిపి పాకం వస్తుంటుంది. అయితే అందులో కొద్దిగా వాటర్ అన్నది వేయాలి. కొంచెం వాటర్ వేస్తే అది కరుగుతుంది, లేకపోతే పంచదార శుభ్రంగా కలగదండి. చూడండి, ఎలాగా ఉడుకుతుంది కదా. ఉడుకుతున్నప్పుడు దాన్ని మనం కర్రతోని తిప్పాలండి. కర్రతో తిప్పుకుంటూ, అట్ల కర్రతో మాత్రం తిప్పుకుంటూ ఉండాలండి. అది తిప్పుకుంటూ ఉంటే మనకి చాలా చక్కగా అవుతుంది. ఇంకా అలా తిప్పుతూ ఉండాలండి. ఇంకా అలా తిప్పుతుంటే బాగా అవుతుంటుంది. చూడండి, చాలా బాగా ఉడుకుతున్నప్పుడల్లా మనం తిప్పుతూ ఉండాలండి. అంటే ఎక్కడ స్టీల్ పాత్రలో పెట్టాం కదా, మాడిపోతుందేమని ఉంటుంది. ఒక యాలక పండును కూడా శుభ్రంగా దంచి వేసేసి అది కూడా మనం అందులో వేయాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత మనం ఏం చేయాలంటే అది సిమ్లోనే అలాగ ఉడకాలండి. తర్వాత మనం అందులో గోధుమ నూకని వేసుకోవాలి. గోధుమ నూకని అందులో వేసుకుంటూ మళ్ళీ కలుపుతూ ఉండాలి. చూసుకొని వేసుకోవాలండి. మనము ఒక కొబ్బరి కాయకి అయితే కనుక ఒక గ్లాసు గోధుమ నూక అయితే సరిపోతుంది. ఎక్కువ గోధుమ నూక వేయవలసిన అవసరం లేదు. చాలా టేస్ట్గా రావాలంటే గోధుమ నూక తక్కువే వేయాలండి. అలా కాకుండా మనం కొంచెం ఎక్కువ గోధుమ నూక వేసుకున్నా సరిపోతుంది, బాగుంటుంది. కానీ దీనికి ఏంటంటే మెత్తగా రావాలంటే కొంచెం గోధుమ నూక తక్కువగా వేయాలి. కాకపోతే ఇది వేయించేటప్పుడు నూనె ఎక్కువ తీస్తుంది. అందువల్ల నేను ఒక ముచ్చి కవర్లో గోధుమ నూకను పైన చల్లి నూనె తీయకుండా ఉండడానికి చిన్న కక్కరాల్లాగా చేశానండి. అయితే వివిధ రకాల షేపులు వచ్చాయి. గోధుమ నూకని మనము అందులో వేసుకొని అవసరమైనంత సెట్ చేసుకుంటామండి. వేసుకొని మనం సెట్ చేసుకోవాలి. అగోండి, దాని మీద వేసిన తర్వాత దాని మీద ఈ ముద్దను పెడతానండి. పెట్టేసి మళ్ళీ ఇంకొక పేపర్లో ఇంకొక ముచ్చి కవర్లోనే ఇలాగ అణిచి పెట్టేస్తే చక్కగా అయిపోతుంది. అప్పుడు నూనె అయితే తీయదండి. అలా కొన్ని చేస్తాను. ఇంకొంచెం అయితే పూరిలా చేసుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా గోధుమ నూక వేయించేసరికి బయటకు కొంచెం కనిపిస్తుందేమో అనిపిస్తుంది. మనము ఇలా గోధుమ నూక అద్దడం వలన నూనె అన్నది ఎక్కువ తీయదండి. అంటే మనకి కాకపోతే టేస్ట్ మాత్రం కొంచెం గోధుమ నూక టేస్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే చూడటానికి కూడా ఇప్పుడు మనము లాలీపాప్స్, కేఎఫ్సీలో వాటిలో ఎలాగ విడిపోయినట్టు కనిపిస్తుంది, ఇందులో గోధుమ నూక కనిపిస్తుంది. అందువల్ల కొంచెమే చేద్దామని అనుకుంటున్నాను ఇలా. కాకపోతే ఇందులో చేయడం వల్ల గోధుమ నూక అన్నది మనకి నూనె ఎక్కువ తీయదండి. తీయకుండా ఉండడానికి ఇలా చేస్తున్నాను. ఇదిగోండి, ఒక పాన్లో కళాయిలో నూనె పెట్టుకున్నాను. ఇప్పుడు వేయించడం స్టార్ట్ చేశానండి. ఇందాక ముందు రెడీ చేసుకున్నాను కదా కక్కరాలు, అవి మాత్రము వేయించడానికి స్టార్ట్ చేశాను. చూడండి, గోధుమ నూకతో వచ్చే కొన్ని అయితే కనుక గోధుమ లేకుండా బూరెల్లా చేశానండి. ఎందుకంటే అన్ని గోధుమ నూక బయటకు కనిపిస్తుంది. అలా కాకుండా కొంచెం నేను బూరెల్లా చేయాలని నిర్ణయించుకున్నాను. బూరెల్లా కొంచెం చేస్తున్నాను. చేయడం వల్ల ఏంటంటే అన్నీ ఒకలా ఉండవండి. కాకపోతే ఇది బూరెల్లా చేస్తే కొంచెం నూనె తీస్తుంది.